యాకోబు కుమారులు 12 మంది ఇజ్రాయెల్ గా పిలువబడ్డారు అప్పుడు ఉండే. తర్వాత 70 మందిగా ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మరి అబ్రాహాముకు వాగ్దానం చేసిన తర్వాత మళ్ళా మోషే నాయకత్వంలో తిరిగి వచ్చేసరికి వీరు లక్షల మంది అయిపోయారు. లక్షల మంది. అది ఇప్పుడు చూద్దాం. నిర్గమకాండంలో 12వ అధ్యాయం. నిర్గమలో అక్కడ ఐగుప్తు నుండి తిరిగి వస్తున్నారు మోషే నాయకత్వంలో. ఎంతమంది తిరిగి వస్తున్నారో ఆ విషయం మనకు తెలుస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం గమనించండి. ఆడ పస్కా విందు చేస్తున్నారు. పస్కా పశువును వధించుకున్నారు. ఆ భోజనం చేశారు. తర్వాత వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు వాళ్ళు లెక్క చెప్తున్నారు. నిర్గమకాండము 12వ అధ్యాయము 37, 38 వచనాలలో చూసినట్లయితే కాల్బలము అంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో చెప్పాలంటే ఈ రోజుల్లో కంటే ఆ రోజులు ఎలా ఉండేదంటే కాల్బలంతో యుద్ధం చేసేవాళ్ళు. ఈ రోజుల యుద్ధం ఆ విధంగా చేయటం లేదు. పరిస్థితులు మారిపోయింది. ఇప్పుడు ఎవరు కంటికి కనపడరు యుద్ధం చేస్తే. అక్కడ బయలుదేరే వాళ్ళు కాల్బలమే 6 లక్షల మంది. చిన్న పిల్లలు గాక అన్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము ఆ పస్కా కార్యక్రమం చేసిన వాళ్ళ జనాభా చెప్తున్నాను నేను. 6 లక్షల మంది యుద్ధం చేసేవాళ్ళు, 20 ఏళ్ల పైబడిన వాళ్ళు, పిల్లలు గాక అన్నాడు. తర్వాత అన్ని జనులు కూడా కొంతమంది సున్నతి చేసుకొని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు లెక్కించండి ఎంతమంది అయ్యారు.